జుట్టు రాలడం, చుండ్రో, నిర్జీవంగా మారడం ఇవన్నీ నేటి కాలంలో చాలా మందిని బాధిస్తున్న సమస్యలు. మార్కెట్లో లభించే అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులు కొన్నిసార్లు అనుకున్న దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలను కలిగించవచ్చు. అయితే ప్రకృతి మనకు అందించిన కొబ్బరి పాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు అద్భుతమైన సహజ పరిష్కారం. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలంటే కొబ్బరి పాలతో ఇలా చేయటం మంచిది. కొబ్బరి పాలలో సమృద్ధిగా ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు తేమను అందించి మృదువుగా మార్చి రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా సహాయపడతాయి. ఇప్పుడు కొబ్బరి పాలను జుట్టు సంరక్షణలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. కొబ్బరి పాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును దెబ్బతినకుండా కాపాడతాయి. కొబ్బరి పాలను కొద్దిగా వేడి చేసి తలకు మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. 25 నుంచి 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. కొబ్బరి పాలు, మెంతులు జుట్టుకు చాలా మంచివి. మెంతుల్ని రాత్రంతా నానపెట్టి మెత్తగా చేసి కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, తలకు పట్టించి 30 నుంచి 40 నిమిషాల తర్వాత కడగాలి. ఈ మాస్క్ జుట్టుకు పూర్తి పోషణను అందించి బలంగా చేస్తుంది. తేనెలో ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందించి రాలడాన్ని తగ్గిస్తాయి. కొబ్బరి పాలు జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తాయి. కొబ్బరి పాలలో తేనె కలిపి జుట్టుకు పట్టించి 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి 2 సార్లు ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కలబంద జుట్టును ఒత్తుగా, దృఢంగా చేస్తుంది. కొబ్బరి పాలను కలబందతో కలిపి హెయిర్ ప్యాక్ ను సిద్ధం చేసుకోండి. దీన్ని తలకు, జుట్టుకు పట్టించాలి. కలబంద చుండును తగ్గిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టుకు పట్టించి 20 నుంచి 30 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి. ఇలాంటి చర్యలతో జుట్టు రాలడం ఆపవచ్చు. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఇదే అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.